ఫోకస్ ఓకేనా? గెటప్ చూడంగానే హోస్ట్ అనుకుంటున్నారు కదా? కాదు, గోస్ట్ అనుకుంటున్నా. గెస్ట్ అపియరెన్స్ అనుకుంటున్నాం. అరే దీంట్లో గెస్ట్ అపియరెన్స్ నువ్వు కదరా. అవును కదా, ముందు మొదలెట్టు. ఇంతకీ ఈ వీడియో ఎందుకంటే జనాలకి జస్టిస్ దొరకడం కష్టమైపోయింది. అదేంటి, మన క్లయింట్స్ దొరకడం కష్టమైపోయినందుకన్నా? ఓ, ఈ వీడియో చూసైనా వస్తారనేగా. కంటిన్యూ. ఇప్పుడున్న సొసైటీలో కేసెస్ పెరిగిపోయాయి, క్రైమ్స్ పెరిగిపోయాయి, కానీ జస్టిస్ మాత్రం జీరో. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్, కేసు ఏదైనా కాస్ ఏదైనా. జస్టిస్ కోసం జస్ట్ విజిట్ లేడీ లాయర్ లాస్య అసోసియేట్. ఫీజ్ తక్కువ, అడ్వైస్లు ఎక్కువ. న్యాయం తేవడమే నా ధ్యేయం. ఫర్ మోర్ డీటెయిల్స్ గో టు అవర్ అఫీషియల్ వెబ్సైట్ లీడర్ ఇన్ యువర్ రాడర్. అంతేనా? ఓకే కదా? ఓకే, పద. అరే ఆచార్య, ఆ వెబ్సైట్ పేరేంట్రా? లీడర్ ఇన్ యువర్ రాడర్ అని. ఏంట్రా అసలు అది? బాలేదా? బొక్కలా ఉంది. అవునా? అన్నిటికన్నా దానికే ఎక్కువ ఖర్చు అయింది అన్నాడే అసిస్టెంట్ గారు. అవునా? వాళ్ళు యాక్చువల్లీ 2 పంపించారంట. రెండోదేంటో? వాకిల్లో వకీల్. అమ్మో, ఇదే బెటర్లే. అయినా కోటేంట్రా ఇంత కంపు కొడుతుంది? ఎక్కడ నుంచి తెచ్చావు? కోటిలోది. కొత్తదేగా? అది. ఛీ, అద్దెదా? అదేంట్రా వాడికి అంత బడ్జెట్ ఇచ్చా? ఎంత లెక్క చూస్తే వాడికే లాస్ అంట. అవునా? రాసి పెట్టుకోమను, కేసు రాగానే ఇసిరేస్తా. అదొచ్చి నువ్వు ఇచ్చి అయినట్టే. వినిపించింది. వినాలనే అన్నాం. నాకంటే తప్పట్లేదు, నీకెందుకే ఈ తెప్పలు? అందరిలా ఏదో జాబ్ చేసుకోవచ్చుగా. జాబులవన్నీ మనకు సెట్ అవ్వవు. ఇందులో సెట్ అవ్వాలంటే ఇలాంటి స్టంట్లు ఏం చేయాలో తెలుసా? తప్పదుగా. వద్దన్నా వెనుకున్న లా చూస్ చేసుకున్నావు. పైగా చదువులో స్కాలరా అంటే స్కాలర్షిప్ రావడం కూడా కష్టమే. 5 yearsలో కంప్లీట్ చేయాల్సిన లాయర్ కోర్స్ని 7 years చేసావు. అది కూడా లాస్ట్ ఇయర్లో పేపర్ లీక్ అయింది కాబట్టి. లేకపోతే ఇప్పటికి కూడా నేను లా ఇలా కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇన్ని సెక్షన్స్, ఇన్ని సెక్టార్స్, ఇన్ని లాస్, ఇన్ని ఫ్లాస్, ఇవన్నిటి మీద అవగాహన రావాలంటే ఈ మాత్రం టైం పడుతుంది. టఫ్ అని తెలిసినా కూడా ఎందుకు చూస్ చేసుకున్నావు? ఏం చేయమంటావు? మా తాత లాయర్, మా నాన్న లాయర్. అదే ఫ్లోలో నేను కూడా లా చదివేశా. మరి మీ ఫాదర్ని అడగొచ్చు కదా ఆఫీస్ పెట్టించమని. అడిగా, పెట్టిస్తా అన్నాడు ఊర్లో. అక్కడ పెట్టడం ఇష్టం లేకనే ఇక్కడ ట్రై చేస్తున్నా. అవును, మొన్నటి వరకు లాయర్ పద్మనాభం కింద ప్రాక్టీస్ చేసావు కదా, ఏమైంది? మానేసావా? ఆడే పీకేశాడు. ఎందుకు? యాక్చువల్లీ నేను ఒక కేసులో గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ అన్ని ఆపోజిట్ లాయర్ కి ఫేవర్ లో ఉన్నాయి. అందుకే కేసు ఓడిపోవడానికి రీజన్ నేనే అని రిజైన్ చేయమన్నాడు. అయినా అలా ఎలా చేసావే? అంటే అఫ్ కోర్స్ నాకు కొన్నిసార్లు జరిగింది అనుకో. పరిశీలించి చూస్తే న్యాయం అవతలి వైపే ఉందనిపించింది, అందుకే అలా చేశా. ఓసే, లాంటి కేసు ఎన్నాళ్ళు లాగాం, ఫీజు ఎంత లాగాం అనేది చూడాలి తప్పించి ఇలాంటివి చూడకూడదు. నేను అలా చేయలేను. ఈ ఊరితో బిజినెస్ చేయడం అంటే కష్టమే. కానీ లాస్య, నా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే ఎవరి సపోర్టు లేకుండా ఏదైనా సోలోగా స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. మనకి బ్యాక్గ్రౌండ్లో చాలా ప్లాన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కానీ అవన్నీ తారుమారు అవుతాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఏ బిజినెస్లోకైనా ఎంటర్ అవ్వడం, ఎంటర్ప్రైనర్ అవ్వడం చాలా రిస్క్. అసలు ఎన్ని చేయాలో తెలుసా? పబ్లిసిటీ, ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్, అబ్బో అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా? నువ్వు ఇన్ని చేసినా కూడా ఇంచు కూడా ముందుకెళ్ళవు. ఇప్పుడేగా ఎంటర్ అయ్యావు, ముందు నీకే తెలుస్తుందిలే. తెలిసినా ఎక్కువ ఫీల్ అవ్వకు. నాకు తెలిసిన ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా మాట్లాడతా, జాయిన్ అవ్వదు. ఏది సెట్ అవ్వకపోతే అదే చేయాలి. ఇంతకీ ఇంటికి పేపర్ వచ్చిందా? అదేంటి పేపర్ అంటున్నావు కొత్తగా? ఓ, పైసరిచ్ పేపర్లో ప్రమోషన్ ప్లాన్ చేసావా? అవునరా, నీకెలా తెలుసు? ఈ ఏజెంట్ ఆచార్య ఆచరించిన చర్యలు ఇవన్నీ చెప్పు బాలిక. సాల్వ్ చేసిన తక్కువ, సెల్ఫ్ డబ్బా ఎక్కువ. నువ్వు నేనే మాట్లాడుకోవాలి సెల్ఫ్ డబ్బా గురించి. సరే, నాకు పని ఉంది, నేను వెళ్తా. నాకు ఒక కేసు ఉంది అన్నట్లు. లాస్య, ఒక విషయం, ఒక పెద్ద కేసు డీల్ చేయబోతున్నాం. అది కానీ వర్కౌట్ అయితే మన స్టేటస్ ఏ మారిపోతుంది. అవునా? లాస్య, కొంచెం రీఛార్జ్ చేయవా? కాల్స్ వెళ్ళట్లేదు, క్రైసిస్లో ఉన్నాను. నువ్వు నా ఫేట్ మారుస్తావు. అంటే నేటి దరిద్రులే రేపు ధనికులు. రీఛార్జ్ కోసం ఆ రేంజ్ డైలాగులు ఎందుకులే, చేస్తా. థ్యాంక్ యూ. ఏజెంట్ ఆచార్య హియర్. అవునా, వస్తున్నా. ఒక్క బతుకంటే ఇదేనేమో.
ఒరే అసిస్టెంట్, పేపర్లో పాంప్లెట్ ఎదురా. అంటే పాంప్లెట్ కి పర్మిషన్ దొరకలేదని పేపర్లో ప్రింట్ చేయమన్నా. ఇక్కడ ఆ మూల. ఒరే ఇది స్టాంప్ సైజ్ అంతా కూడా లేదురా. నీకు చెప్పిన ఒక్క పనైనా సవ్యంగా చేసావారా? అయితే మీరే అన్ని స్వయంగా చేసుకోండి. పని చేయడం రాదు కానీ ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. బస్సు, మీకు న్యూస్. ఏంటి? కొత్త రెస్టారెంట్ పెట్టారంట, రేటింగ్ కూడా బాగుంది. ఒక్కసారి విజిట్ చేద్దామా? మనం పెట్టిన బడ్జెట్ బిజినెస్ లేపడానికంటే నిన్ను మేపడానికే సరిపోయేటట్టుందిరా. ఇంతకీ ఆ హోర్డింగ్ సంగతి ఏమైంది? ప్రింటింగ్కి ఇచ్చాను, హెడ్డింగ్ ఒకసారి వింటారా? ఏడు. కన్సల్ట్ అయితే న్యాయం ఖాయం. మరీ పొలిటికల్గా లేదు? లేదు, పొలైట్గానే ఉంది. సరే ఎక్కడేస్తున్నారంట? మెట్రో పిల్లర్ మీద వేద్దామని మ్యాక్సిమం ట్రై చేసాం, కుదరకపోయేసరికి మైత్రివనం మ్యాన్షన్ మీద ప్లాన్ చేసాం. ఒరే ఆ కుప్పలో ఇదేం హైలైట్ అవుతుందిరా. కొంచెం హైట్లోనే వేయమని చెప్పాను, చూద్దాం. ఇది బిస్కెటే. అవును, వికీపీడియా గురించి మీ విక్కాడేదో ఐడియా ఇస్తాడన్నావు. ఇచ్చాడు. అవునా? మరి దాంతో వాళ్ళని అప్రోచ్ అవ్వకపోయావా? అయ్యాను. అవునా, ఏమన్నారు మరి? వాళ్ళు వేయాలంటే కనీసం ఒక కేసైనా విన్ అయ్యి ఉండాలంట. మీ ట్రాక్ రికార్డ్ని ట్రాక్ చేసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. వాదించిన ప్రతి కేసులో జస్టిస్ జస్ట్ మిస్ అయిందని చెప్పకపోయావా? చెప్తా కొడతా అన్నారు. వదిలే. అయినా ఎదిగేటప్పుడు ఈ మాత్రం అవమానాలు ఉంటాయిరా. అవన్నీ తట్టుకుంటేనే టార్గెట్ రీచ్ అవుతాం. వా, ఎన్నాళ్ళకో కోట్ చెప్పారు మేడం. సరే కాని ఈసారైనా కోట్ మంచిది తెచ్చావా? మీరు ఇలా అంటారనే దగ్గరుండి కుట్టించావా? ఉతికిచ్చా. దరిద్రాన్ని కూడా భలే రిచ్గా మెయింటైన్ చేస్తున్నాంరా మనం. సరే కాని మనం అఫీషియల్ గా ఆఫీస్ పెట్టడానికి మన బడ్జెట్ లో ఒక బిల్డింగ్ చూడమన్నా, చూసావా? చూసా, ఓ లిస్ట్ కూడా వేసా. మీరు ఫిక్స్ చేయడమే లేటు. అవునా? చూపించు. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్, ఇది సెమీ ఫర్నిష్డ్. రెంట్ 1 lakh రెంట్, 3 months అడ్వాన్స్, 1 month రన్నింగ్ రెంట్. నేను అడిగింది కొనటానికి కాదురా, ఉండటానికి. ఉండడానికే. అద్దెలేంట్రా ఆకాశాన్ని అంటుకున్నాయి. అబ్బా, ఈ క్లయింట్స్ కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారా. ఇప్పుడు మీటింగ్ పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ అర్జెంట్ గా కావాలి. బయట ఎక్కడైనా బాగోదు. మా ఫ్రెండ్కో స్టార్టప్ కంపెనీ ఉంది. ఈ ఒక్కరోజు మూలన కూర్చొని మీటింగ్స్ చేసుకుంటామని అడుగుతాను. ఒరే అసిస్టెంట్, ఏమిచ్చావరా హింట్? పద పిచ్చెక్కిద్దాం. మేడం. మెక్కేళ్దాం, ఎక్కు. మేడం. మళ్ళీ ఏంట్రా? వడ్డీ వేరే ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తకు, డబ్బులు వచ్చాక మనమే వెళ్ళిద్దాం. ఎక్కు. కోట్. ఇంక వాణ్ణి ఆర్ఆర్ వేసుకోమను. బిల్డింగ్ ఓనర్ కూడా ఇంత బిల్డప్ ఉండదు. మేడం, మనం ఇక్కడ పార్ట్నర్స్ కాదు, ఓ పాటు ఆడుకోవడానికి వచ్చాం అంతే. అవును కదా, అలవాటైపోయిందిరా. సారీ. అతి చేయడమా? విన్నప్పడింది. ఇంతకీ మనం ఎక్కడ మొదలు పెట్టాలి చెప్పు? ఆ మూల. అంతా ఓకే గాని కుర్చీ కంఫర్టబుల్ గా లేదురా. కింద కూర్చుంటారా? కిందికెళ్ళి కూలింగ్ వాటర్ తీసుకొనిరా. డబ్బులు? వద్దులే, బయటికెళ్ళి నార్మల్ వాటర్ పట్టుకొచ్చి. ఇదిగోండి. సరే కాని ఇప్పుడు క్లయింట్ వస్తాడు, వాడు జరిగింది చెప్తాడు. అది చూసి నేను నీకే శిక్షణ చెప్తాను. గూగుల్లో చూసా? కాద్రా, బైబిల్లో చూసి. మూసుకొని చెప్పింది రాయ్. క్లయింట్స్ ని ఎవరిని కొట్టుకోకుండా లోపలికి రమ్మను. మనం కొట్టుకుంటేనే అక్కడ కూడా రావట్లేదు. ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ రమ్మని చెప్పు. హాయ్, కూర్చోండి. మాస్క్ వేసుకొచ్చారేంటి? కరోనా వచ్చిందా లేదా వస్తుందనా? ఎవరో గుర్తుపట్టకూడదని పెట్టుకున్నా. మీరు క్రిమినలా? కాదు. లేక అప్పు చేశారా? లేదు, అప్పిచ్చాను. అప్పిచ్చినోళ్ళు ఇలా దాక్కొని తిరగరే. సర్లేండి, మీ కేసేంటి? నేను ఒకరికి అప్పిచ్చాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోగా నాకే కనపడకుండా తిరుగుతున్నారు. అవునా? ఎంత అప్పిచ్చారు? 5 లక్షలు. మేడం, పెద్ద కేసే. ఓకే అయితే ఎయిర్వేస్ అని కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఫుడ్ గాళ్ళ నుంచి వస్తుందంట, ఒకసారి వెయిట్ చేద్దామా? ఎప్పుడు తిండిగోలేనా? ఎన్నిసార్లు చెప్పాలి క్లయింట్ ఉన్నప్పుడు కదలేద్దని? కామ్గా ఉండు. ఇంట్రెస్ట్ ఎంత అయింది?
2 లక్షలు. అంటే టోటల్గా 7 lakhs అన్నమాట. మీరిచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రాసుకున్నావా? సెక్షన్ 138. బానే తెలుసుకున్నారే. తప్పదు కదా. సార్ మీరేంటి ఇక్కడ? వసూలు చేయడానికి వచ్చాను. ఒరే అసిస్టెంట్ మాట్లాడరా. క్లయింట్ ఉన్నప్పుడు మాట్లాడొద్దు అన్నారుగా. ఇటు క్లయింట్ కాదురా, కరెంటు. మాట్లాడరా. సార్ అది అసలు నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావరా? మేడమే ఎత్తొద్దు అన్నారు. నువ్వు మాట్లాడకపోవడమే బెటర్ రా దరిద్రుడా. చెప్పండి మేడం, ఏదో సొంతంగా బిజినెస్ పెట్టుకుంటారంటే షూరిటీ లేకుండా నేను మీకు డబ్బులు ఇచ్చాను. ఇచ్చేదాకా కాల్స్ మీద కాల్స్ చేశారు. ఇప్పుడు కాల్సే లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఎగ్గొడదామని కాదు సార్, మొత్తం కల్పిద్దామని. ఎప్పుడు? అదే పనిలో ఉన్నాం సార్. ఈ ముచ్చట నేను చాలాసార్లు విన్నా. సార్ అరవకండి సార్. ఆఫీస్ నాది కూడా కాదు. వింటే ఒక్క ఆప్షన్ కూడా పోతుంది. ఇదంతా కాదు. 2 రోజుల్లో నా డబ్బులు ఇవ్వకపోతే ముసుగు నాకు కాదు నీకేస్తా. ఇచ్చాకే వదులుతా, గుర్తుపెట్టుకో. అమ్మా చెమటలు పట్టించాడురా. అయినా వచ్చే వరకు మనకే ఈ అడ్రస్ తెలీదు, వీడికెలా తెలిసిందిరా? వాడి నెట్వర్క్ పెద్దది మేడం. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావా? అయినా చూడకుండా లోపలికెలా పంపించావు? అంటే లాస్లో ఉన్నాం కదా అని కామన్ సెన్స్ లాస్ అయ్యాను. ఇప్పుడు వీడికి డబ్బులు ఎలా కట్టాలో. అరే అసిస్టెంట్. ఏంటి మేడం టోన్ మారింది? మన ఫేటే మారిందిరా. 2 days లో వీరే అని వచ్చి వడ్డీతో సహా తీసుకెళ్ళమను. అంటే అంతేకాదు, మనం ఎవరెవరికి ఎంత ఇయ్యాలో, ఏమేం చేయాలో మొత్తం మ్యాప్ గి. అసలు ఏమైంది మేడం? కేసు ఒకటి తగిలిందిరా. ఏం కేసు మేడం? చెప్తాం మేడం, ఇంకా క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మనకు పని లేదురా. ఏమో మేడం, ఏ పుట్టలో ఏ పాముందో పంపనా? చిన్న గ్యాప్ ఇచ్చి అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేయి, ఒకేసారి కలుస్తా. ఓకే మేడం. ఇంకొకటి, అర్మానీలో సూట్ బుక్ చేయి, అంబానీతో మీటింగ్ సెట్ చేయి. రెండోది కష్టం అండి. అయితే ఫస్ట్ది ఫినిష్ చేయి. లో ఐక్యూ ఫెలో. షార్ట్ గ్యాప్ తీసుకొని సస్పెన్స్తో ఎంట్రీ ఇస్తా, రెడీగా ఉండు. ఓకే మేడం.